1823లో ఈ రకంగా 4 సేల్ డీడ్లు చేసి 31 లక్షల రూపాయలకి ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని కూడా తెగ నమ్మేశాడు. ఎవరు? ఈ సికిందర్ జాగాడు. సికిందర్ జాగాడే అమ్మింది. ఇంకా అంటే గాడు అంటే మీకు ఎవరికైనా హర్టింగ్ అనిపిస్తుందేమో కానీ నిజంగా అలాగే అనాలనిపిస్తుంది. ఎందుకంటే ఆనాటి మన వాళ్ళు పడిన బాధ, అరణ్య రోదన, ఎంత నరకం అనుభవించుంటారు. ఈ ప్రాంతంలోకి మన మీదకి వచ్చి మన మీద పెత్తనం చేస్తూ వీడిష్టం వచ్చినట్టు అమ్ముకుంటూ వీడిష్టం వచ్చినట్టు పన్నులు విధిస్తూ ఎంత నరకం చూపించారో మరి కోపం రాక ఏమవుతుంది? మనం కనీసం మన తాత ముత్తాతల వారసులుగా ఆ కోపాన్ని, ఆ పౌరుషాన్ని, వాళ్ళ బాధని కూడా క్యారీ చేయలేకపోతే ఇంకెందుకు ఈ డిఎన్ఏలు, ఇంకెందుకు ఈ వారసత్వాలు? ఈ విధంగా బ్రిటిష్ వాడికి నిజాంకి మధ్య జరిగిన ఈ సేల్ డీడ్లు, వీళ్ళ మధ్య ఆర్థిక లావాదేవీలు, వీటన్నిటి గురించి, వీళ్ళ మధ్య ఉన్న బంధాలు, వీళ్ళ అమ్మకాలు, కొనుగోళ్లు, వీటన్నిటి గురించి తెలియాలి అంటే గనక నిజాం బ్రిటిష్ రిలేషన్స్ బుక్ అనేది ఒక బుక్ ఉంటుంది. హెన్రీ జార్జ్ బ్రిక్స్ ఆయన ఆథర్. హెన్రీ జార్జ్ బ్రిక్స్ రాసిన ఈ బుక్ చదవండి. నిజాం బ్రిటిష్ రిలేషన్స్ అనే బుక్ చదవండి. పూర్తిగా ఎవరు అవకాశం ఉన్నా సరే ఆ బుక్ తీసి చదవండి, తెలుస్తుంది. రక్తం మరిగిపోతుంది.